హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన కమెంట్ సెక్షన్లో ఒకరైతే చికెన్ బిర్యానీ కావాలని కమెంట్ చేశారండి. దానికోసం ఈ ప్రాసెస్తో మీ ముందుకు వచ్చేసాను. దానికి కావాల్సింది మనకి చాలా ఎక్కువ ఐటమ్సే, కానీ ఎమ్మీగా చాలా టేస్టీగా అయితే వచ్చేస్తుంది. చూసేయండి. ఇప్పుడైతే దీనికి కావాల్సింది చికెన్. ఫస్ట్ అయితే మనం దమ్ బిర్యానీ అనగానే పెద్ద పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. చూసారా, మా పీసెస్ అయితే ఇంత మంచిగా కట్ చేసుకున్నాము. ఇందులో ఫస్ట్ అయితే పెరుగండి. పెరుగు అయితే మ్యాండేటరీ, ఎందుకంటే మనకి కొంచెం పులుపు అనేది తగలడం కోసం పెరుగు అయితే వేసుకుంటాం. అలానే కొంచెం ఉల్లిపాయ టమాటో పేస్ట్ అయితే వేసుకున్నాము, ఆ గ్రేవీ క్రియేట్ అవ్వటం కోసం. అలానే చూడండి, ఇంత క్వాంటిటీలో అయితే వేసుకుంటున్నాము. అలానే దానికి సరిపడా సాల్ట్, అలానే మాకైతే 3 స్పూన్స్ అయితే సరిపోయిందండి. ఇదైతే జీరా పౌడర్ కూడా దానికి మసాలా క్రియేట్ అవ్వడం కోసం మనమైతే కొంచెం వేసుకోవాలి. అలానే గరం మసాలా టేస్ట్ కోసం అయితే మనం ఇది కూడా ఖచ్చితంగా అయితే వేసుకోవాలండి. అలానే మనకి ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్ కూడా ఇలా అయితే వేసుకోవాలండి. చూడండి, సరిపడా అయితే వేసుకోవాలి. మీకు స్పైసీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. మాకైతే తక్కువ చాలని చెప్పి కొంచెమే వేసుకుంటున్నాం. అలానే మిరపకాయలు వేసుకోవాలి. ఇలా నిలువుగా కట్ వేసుకొని మొత్తం ఇలా అయితే చాలా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. చక్కగా ముక్కలకి పట్టినట్టు ఇక్కడ గరిటెతో కలిపాము, మళ్ళీ వెంటనే తర్వాత చేతితో అయితే నీట్గా కలిపేసుకోవాలి. చక్కగా అంతా నీట్గా ముక్కలు అయితే మంచిగా మ్యాగ్నేట్ అయిపోయినాక అప్పుడే కొంచెం అయితే మనం కలర్ వేసుకుంటే మనకి చూడనీకి బిర్యానీ అయితే మనకి బయట హోటల్ కలర్లో రావడం కోసం అయితే మేము కలర్ యాడప్ చేసుకుంటాము. మీకు కావాలంటే యాడప్ చేయొచ్చు, లేదంటే మానేయచ్చు. ఇప్పుడైతే ఇదిగోండి, నేనైతే బాస్మతి రైస్తో అయితే బిర్యానీ చేస్తున్నా. ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే మేము తీసుకున్నాం. మేమైతే 3/4 అయితే తీసుకున్నాము, అంటే 75%. అలానే ఇప్పుడు ఇందులోని మనము లవంగిలు, అలానే మనం కొంచెం మసాలా సామాన్లు ఏవైతే ఉన్నాయో ఇందులో అయితే సాజీరా, బిర్యానీ ఆకు, లవంగి, మిరియాలు, అలానే మన మరాఠీ పువ్వు, దాల్చిన చెక్క వేసుకోవాలండి. అలానే సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఇదైతే ఒక సైడ్ మనం సగం హాఫ్ బాయిల్డ్గా అయితే మనం ఉడకబెట్టుకోవాలి రైస్ని. ఈ లోపలనే పక్కన ఈ చికెన్ అయితే చక్కగా మనము మ్యారినేట్ అయిపోయింది చూసారా, ఒక పక్కన స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. అది లోపల కొంచెం కుక్ అవుతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఆనియన్స్ అయితే నేను ఫ్రై చేసుకుంటున్నా చక్కగా పైన వేసుకోనికి. అందులోనే నిలువుగా కట్ చేసిన చిల్లీస్ కూడా వేసుకోండి. చక్కగా ఫ్రై చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర, పుదీనా యాడప్ చేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి, మాకు కింద అయితే చికెన్ బాయిల్ అయిపోయింది. దానిలో ఈ రైస్ అయితే ఇట్లా హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత వేసేసుకున్నాము. చూడండి, మంచిగా అయితే తీసి వేసేసుకుంటున్నాము. కింద అది ఫ్రై అయింది కదా, దాని మీద అయితే ఇలా వేసుకొని దానిలో అలానే మనము యాలకుల పొడి ఉంటే యాలకుల పొడి పైన కొంచెం ఇలా జల్లుకోవాలి. పైన వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఫ్లేవర్డ్ రైస్ టేస్ట్ అనేది మంచిగా మనకు వస్తుంది. చూడండి, మేమైతే ఇక చెదగొట్టుకొని మంచిగా వేసుకుంటున్నాం. ఇందాక మనం అయితే ఫ్రై చేసుకున్నాము, ఇట్లా అయితే పైన మనం కలర్ వేసుకొని ఆ ఫ్రై చేసుకున్న ఆనియన్స్, మిరపకాయలు, కొత్తిమీర ఏదైతే ఉందో ఇట్లా పైన అయితే మనం గార్నిష్ చేసుకోవాలి. ఇట్లా గార్నిష్ చేసుకున్నాక మేమైతే మంచిగా ఫ్రెష్గా పుదీనా ఆకు అయితే పైన మంచిగా గార్నిష్ అయితే చేసుకున్నాము. అలానే నిమ్మరసం అయితే మర్చిపోకూడదండి, ఎందుకంటే బిర్యానీకి మనకి పులుపు టేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంకా ఇవ్వండి, పుదీనా అయితే మనము మంచిగా ఇలా గార్నిష్ అయితే చేసుకున్నాము. నిమ్మకాయలు మరీ ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం పెరుగు వేసుకున్నాం కదా కనుక 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయి, కానీ వేయడం అయితే ఇంపార్టెంట్ అండి. ఇలా అయితే మనం గార్నిష్ చేసుకొని చక్కగా సాల్ట్ మళ్ళీ ఒకసారి పైన వేసుకొని ఉంటే మీరు కొంచెం నూనె కూడా ఇలా పైన వేయాలండి, ఎందుకంటే మనకి విడిగా వస్తుంది. చూడండి, ఇలా అయితే మేము పెట్టేస్తున్నాము. చక్కగా కుక్ అయిపోయింది, మంచిగా అయితే మాకు కుక్ అయిపోయింది. ఫస్ట్లో అయితే హై ఫ్లేమ్ పెట్టుకోవాలి, తర్వాత లో ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఎంత మంచిగా మా బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. మీరు ఏమైనా స్పైసీ కావాలి అనుకుంటే మీరు మొదట్లో వేసుకున్న మసాలా మాత్రం మంచిగా వేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో అయితే మేము మెంతాకు ఏదైతే పొడి ఉందో
దాంతో అయితే గార్నిష్ అయితే చేసుకుంటున్నాం. ఎక్సలెంట్గా బిర్యానీ అయితే వచ్చిందండి. మీరు అడిగినందుకే ఏమో మరి మీ మీద అభిమానంతో అయితే సూపర్గా అయితే వచ్చేసింది. లాస్ట్లో ఆయిల్తో అయితే గార్నిష్ చేసుకున్నామండి. చూడండి ఎంత యమ్మీగా టేస్టీగా, స్పైసీ తక్కువ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇట్లా అయితే సూపర్గా అయితే చేసుకోవచ్చండి. అదిరిపోయింది అనుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ప్రాసెస్ అయితే పక్కా ప్రాసెస్లో ఇది ఎలా అయితే చేస్తే మంచి యమ్మీ బిర్యానీ